టీమిండియా మెన్స్ సెలక్షన్ కమిటీ చీఫ్ సెలెక్టర్ గా మళ్ళీ తెలుగు పర్సనే బాధ్యతలు తీసుకోబోతున్నాడా అనే క్వశ్చన్ కి ఎస్ అనే ఆన్సరే వినిపిస్తుంది. అవును, వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా ఇది జరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే టీమిండియా వరుస పరాజయాల నేపథ్యంలో ప్రజెంట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పై వేటు పడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అతని కాంట్రాక్ట్ ని పొడిగించేందుకు బీసీసీఐ విల్లింగ్ గా లేదని ఒక సీనియర్ స్పోర్ట్ జర్నలిస్ట్ సోషల్ మీడియా వేదికగా ఒక ఆర్టికల్ ని రాసుకొచ్చారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అంతేకాదు అజిత్ అగార్కర్ ప్లేస్ లో టీమిండియా దిగ్గజ క్రికెటర్ తెలుగు తేజం స్టార్ బ్యాటర్ వివిఎస్ లక్ష్మణ్ చీఫ్ సెలెక్టర్ రేసులో ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఆ సీనియర్ జర్నలిస్ట్ రాసిన కాలంలో ఏముంది, అసలు చీఫ్ సెలెక్టర్ రేస్ లో ఎవరెవరు ఉన్నారనే విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం పదండి. ఫస్ట్ అసలు ఆ సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ రాసిన కాలంలో ఏముందనే విషయానికి వస్తే, టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవి ఇప్పుడు డేంజర్ జోన్ లో ఉంది. అతన్ని కంటిన్యూ చేసేందుకు బీసీసీఐ విల్లింగ్ గా లేదు. దాంతో నయా చీఫ్ సెలెక్టర్ ఎవరంటూ ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్కే మొదలైంది. అయితే టీమిండియా నయా చీఫ్ సెలెక్టర్ పదవి రేసులో వివిఎస్ లక్ష్మణ్ ముందు వరుసలో ఉన్నాడు. వివిఎస్ లక్ష్మణ్ ఎంట్రీతో అజిత్ అగార్కర్ కి పెద్ద ప్రాబ్లమే ఎదురవబోతుంది. ప్రస్తుతము ఈ విషయం గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇంకా ఏ విషయం ఫైనల్ కాలేదు. మేబీ సెప్టెంబర్ లో జరిగే బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ చీఫ్ సెలెక్టర్ విషయం గురించి ఫైనల్ డెసిషన్ తీసుకునే ఛాన్స్ ఉంది. లక్ష్మణ్ చీఫ్ సెలెక్టర్ గా ఉంటే అతని మాటలకి వాల్యూ ఉంటుందని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి సీనియర్ ప్లేయర్స్ కూడా వివిఎస్ లక్ష్మణ్ సలహాలు పాటిస్తారని బీసీసీఐ అఫీషియల్స్ భావిస్తున్నారట. అందుకే ఈ డెసిషన్ తీసుకునే ఛాన్స్ ఉందని ఆ ఆర్టికల్లో రిపోర్టర్ రాసుకొచ్చారు. అయితే అసలు సడన్ గా టీమిండియా చీఫ్ సెలెక్టర్ గురించి ఇన్ని డిస్కషన్స్ బయటికి ఎందుకు వస్తున్నాయంటే, నిజం చెప్పాలంటే యాజ్ ఏ చీఫ్ సెలెక్టర్ గా అజిత్ అగార్కర్ టెన్యూర్ జూలై 2026 కి కంప్లీట్ అవ్వాలి. కానీ బీసీసీఐ ఒక అడుగు ముందుకేసి అజిత్ అగార్కర్ ని సెప్టెంబర్ 2026 వరకు కంటిన్యూ అవ్వమని కోరిందట. అంతేకాదు కుదిరితే 2027 ఓడిఐ వరల్డ్ కప్ వరకు కూడా బీసీసీఐ అజిత్ అగార్కర్ నే కంటిన్యూ చేయాలనే ఆలోచనలో ఉంది. అలా చూసుకుంటే ప్రెసెంట్ అయితే అజిత్ అగార్కర్ సెప్టెంబర్ 2026 వరకు ఖచ్చితంగా ఉంటాడు. అయితే సెప్టెంబర్ వరకు ఓకే, మరి 2027 ఓడిఐ వరల్డ్ కప్ వరకు ఉంటాడా అంటే అది జరగని పని. ఎందుకంటే రీసెంట్ గా ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్ లో టీమిండియా ఘోరంగా ఓడిపోయింది. దాంతో సెలెక్టర్ అజిత్ అగార్కర్ పై చాలా ప్రెషర్ ఉంది. సో అజిత్ అగార్కర్ ఇప్పుడు సెప్టెంబర్ వరకే ఉండే ఛాన్సే కనిపిస్తుంది. అయితే బీసీసీఐ అజిత్ అగార్కర్ ని 2027 ఓడిఐ వరల్డ్ కప్ వరకు కంటిన్యూ చేయించాలనుకుంది. కానీ సడన్ గా ఈ డెసిషన్స్ ఎందుకు మార్చుకుందనే విషయానికి వస్తే, ముందు చెప్పినట్టుగా టీమిండియా ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్స్ లో ఘోరంగా ఓడిపోయింది. ఆ తర్వాత ఇంగ్లాండ్ తో ఓడిఐ సిరీస్ నడుస్తున్నప్పుడు రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి చాలా వార్తలే బయటికి వచ్చాయి. ఏకంగా దేవ్జిత్ సైకియా వచ్చి ఈ రూమర్స్ అన్నిటికీ చెక్ పెట్టాల్సి వచ్చింది. అంతేకాదు అజిత్ అగార్కర్ సెలెక్షన్ లో హెడ్ కోచ్ గంభీర్ మార్క్ క్లియర్ గా కనిపిస్తుంది. టోటల్ గా పార్షియాలిటీ కనిపిస్తుంది. కేవలం పార్షియాలిటీయే కదా పోనీలే అనుకుంటే పెద్ద పెద్ద విషయాలే అజిత్ అగార్కర్ హయాంలో జరిగాయి. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి పెద్ద ప్లేయర్స్ టెస్ట్ ఫార్మాట్ నుంచి రిటైర్ అయ్యారు. అంతేకాకుండా రోహిత్ శర్మ కెప్టెన్సీని లాగేసుకున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే టీమ్ లో ఎక్కువ యంగ్స్టర్స్ కి ప్రిఫరెన్స్ ఇస్తూ వచ్చారు. కనీసం ఎక్స్పీరియన్స్ ప్లస్ యంగ్స్టర్స్ ని కన్సిడర్ చేయకుండా టోటల్ గా యంగ్ ఎరాని తీసుకొచ్చారు. ఛాంపియన్స్ ట్రోఫీ, టీ20 వరల్డ్ కప్ లో విన్నింగ్ లో కీ రోల్ ప్లే చేసిన మహమ్మద్ షమి లాంటి కీ ప్లేయర్స్ ని పక్కన పెట్టడం, జడేజా లాంటి ప్లేయర్స్ ని ఫార్మాట్ లో కన్సిడర్ చేయకపోవడం, ఇలా అజిత్ అగార్కర్ సెలెక్షన్ కమిటీలో చాలా విమర్శలే మూటగట్టుకున్నాడు. దీంతోనే బీసీసీఐ అజిత్ అగార్కర్ ని ఇకపై కంటిన్యూ చేయాలనుకోవట్లేదట. ఇందులో భాగంగానే అజిత్ అగార్కర్ కి బీసీసీఐ లాస్ట్ ఛాన్స్ ఇవ్వబోతుంది. శ్రీలంకతో 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ రిజల్ట్ పై ఈ డెసిషన్ ఆధారపడి ఉంటుంది. ఒకవేళ టీమిండియా ఈ సిరీస్ ని గెలిస్తే అజిత్ అగార్కర్ పదవి కాలం కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. లేకపోతే సెప్టెంబర్ తో అజిత్ అగార్కర్ కి బై బై చెప్పే ఛాన్స్ ఉంది. సరే, సెప్టెంబర్ తో అజిత్ అగార్కర్ అయితే పక్కన పెట్టేస్తారు. మరి చీఫ్ సెలెక్టర్ గా ఎవరిని తీసుకొస్తారనే విషయం ఒకసారి చూద్దాం. కానీ అంతకంటే ముందు అసలు బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ గా ఉండాలంటే ఏమేం రూల్స్ ఉన్నాయో కూడా ఒకసారి చూసేద్దాం.
బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అవ్వాలంటే కనీసం 7 టెస్టులు లేదా 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు లేదా 10 వన్డేలు ప్లస్ 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంతేకాకుండా క్రికెట్లోని అన్ని ఫార్మాట్స్ నుంచి రిటైర్మెంట్ తీసుకొని కనీసం 5 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉండాలి. ఈ 2 స్కెనీరియోస్ ని కన్సిడర్ చేసుకొని చీఫ్ సెలెక్టర్ కి క్వాలిఫై అవుతారు. అలా క్వాలిఫై అయిన 5 మంది సెలెక్షన్ కమిటీతో ఎవరైతే అత్యధిక టెస్ట్ మ్యాచ్లు ఆడిన ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళనే బోర్డు రూల్స్ ప్రకారం చీఫ్ సెలెక్టర్ గా సెలెక్ట్ చేస్తారు. మరి చీఫ్ సెలెక్టర్ రేస్ లో ఎవరెవరనే విషయం చూసుకుంటే ఫస్ట్ బాగా వినిపిస్తున్న పేరు వివిఎస్ లక్ష్మణ్. రీసెంట్ గా ఐర్లాండ్ సిరీస్ లో టీమిండియా రిజల్ట్ చూసిన తర్వాత వివిఎస్ లక్ష్మణ్ ని హెడ్ కోచ్ గా నియమించాలని చాలా డిమాండ్స్ వచ్చాయి. కానీ కట్ చేస్తే వివిఎస్ లక్ష్మణ్ ఇప్పుడు డైరెక్ట్ గా చీఫ్ సెలెక్టర్ అవ్వబోతున్నాడంటూ రిపోర్ట్స్ అయితే బాగా వైరల్ అవుతున్నాయి. అఫ్ కోర్స్ వివిఎస్ లక్ష్మణ్ కనుక చీఫ్ సెలెక్టర్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఎందుకంటే వివిఎస్ లక్ష్మణ్ చాలా ట్రాన్స్పరెంట్ గా డెసిషన్స్ తీసుకుంటాడు. అంతేకాకుండా తన క్రెడిట్స్ కోసం కాకుండా టీం కోసం వర్క్ చేస్తాడు. అలాగే సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తన మాట ఖచ్చితంగా వింటారు. వీటన్నిటితో పాటు మెయిన్ గా వివిఎస్ లక్ష్మణ్ ఎలాంటి పార్షియాలిటీ లేకుండా టీమ్ ని సెలెక్ట్ చేస్తాడు. అలాగే ప్రతి యంగ్ ప్లస్ ఎక్స్పీరియన్స్ కాంబోని సెట్ చేయగలుగుతాడు. అప్పుడు వివిఎస్ లక్ష్మణ్ హయాంలో అందరికీ కూడా ఛాన్స్ దక్కుతుంది. ఎవరికి అన్యాయం జరగదు. ముఖ్యంగా టీమ్ కి ప్లస్ పాయింట్ అవుతుంది. సో వివిఎస్ లక్ష్మణ్ సెలెక్టర్ గా అయితే టీమిండియాకి మంచి రోజులు వచ్చినట్టే. అయితే ఈ రేసులో వివిఎస్ లక్ష్మణ్ పేరు బాగా వినిపిస్తున్నప్పటికీ వివిఎస్ లక్ష్మణ్ కి ముగ్గురు నలుగురు నుంచి కాంపిటీషన్ కూడా ఉంది. అందులో మెయిన్ గా రవిశాస్త్రి పేరు కూడా ఉంది. టీమిండియా హెడ్ కోచ్ గా లాంగ్ టర్మ్ పనిచేసిన ఎక్స్పీరియన్స్ రవిశాస్త్రికి ఉంది. టీమ్ మేనేజ్మెంట్, ప్లేయర్స్ పర్ఫార్మెన్స్, ప్లాన్స్ గురించి రవిశాస్త్రికి కంప్లీట్ గా అవగాహన ఉంది. దాంతో రవిశాస్త్రిని కూడా సెలక్షన్ కమిటీలో యాడ్ చేస్తే మరింత బాగుంటుందని చాలా మంది కోరుకుంటున్నారు. అంతేకాదు వీరేంద్ర సెహ్వాగ్ పేరు కూడా ప్రచారంలో ఉంది. అత్యధిక టెస్టులు ఆడిన ఎక్స్పీరియన్స్ ఉండటంతో వీరేంద్ర సెహ్వాగ్ కనుక కమిటీలోకి వస్తే ఆటోమేటిక్ గా చీఫ్ సెలెక్టర్ అయ్యే అర్హత సెహ్వాగ్ ఖచ్చితంగా సాధిస్తాడు. వీళ్ళందరితో పాటు రవిచంద్రన్ అశ్విన్ పేరు కూడా ఉంది. కానీ రవిచంద్రన్ అశ్విన్ కి చీఫ్ సెలెక్టర్ అయ్యే ఈక్వేషన్స్ కరెక్ట్ గా లేవు. ఎందుకంటే తను రీసెంట్ గానే రిటైర్మెంట్ తీసుకున్నాడు. కాబట్టి ఫ్యూచర్ లో ఏమన్నా ఛాన్స్ రావచ్చేమో. కానీ ప్రెసెంట్ అయితే రవిచంద్రన్ అశ్విన్ కి చీఫ్ సెలెక్టర్ అయ్యే రూల్స్ మ్యాచ్ అవ్వట్లేదు. అలా మొత్తానికి ఒక రకంగా చూసుకుంటే టీమిండియాకి మంచి రోజులు రాబోతున్నాయి. ఇంతకీ మీరేమంటారు? మీరే గనక సెలెక్షన్ కమిటీలో ఉంటే చీఫ్ సెలెక్టర్ గా ఎవరిని సెలెక్ట్ చేస్తారు? వివిఎస్ లక్ష్మణ్, రవి శాస్త్రి ఇంకా సెహ్వాగ్ లో ఎవరికి ఓటేస్తారో కమెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోదు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఎంపీటీ క్రికెట్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో లేటెస్ట్ అప్డేట్ తో మీ ముందుంటాం. అప్పటి వరకు టాటా, బై బై.